శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా శుభ సమయము, వర్జ్యము, అమృత ఘడియలు వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, జ్యోతిష శాస్త్రంలో పంచాంగంలో యోగాలకున్న ప్రాధాన్యత ఏంటో, ఏ యోగాలున్నప్పుడు ముఖ్యమైన పనులు నిర్వహించరాదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా ముహూర్తాలు చూసుకునేటప్పుడు, పంచాంగాన్ని పరిశీలించేటప్పుడు అందరూ కూడా రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వర్జ్యం వీటన్నిటినీ చూసుకొని వాటిని విడిచిపెట్టి శుభ సమయం ఉన్నప్పుడు, అమృత ఘడియలు ఉన్నప్పుడు ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే, శుభ సమయము అంటే అర్థం ఏంటంటే, ఏ రోజైనా సరే రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము, వర్జ్యము ఇవేవీ లేని కాలాన్ని శుభ సమయం అనే పేరుతో పిలుస్తారు. అయితే పంచాంగం చూసుకున్నప్పుడు అమృత ఘడియలు కూడా ఉంటాయి. అమృత ఘడియలు అంటే ఏంటి, వర్జ్యం అంటే ఏంటి, ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే, ఏదైనా ఒక రోజు ఒక నక్షత్రం ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఉన్న రోజు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి కొంతకాలము చెడు కాలం అవుతుంది, ఆ నక్షత్రానికి సంబంధించిన కొంతకాలము మంచి కాలం అవుతుంది. నక్షత్రానికి సంబంధించినటువంటి చెడు కాలాన్ని వర్జ్యము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వర్జ్యం అంటే ఏంటి, నక్షత్ర త్యాజ్యము అని అర్థం. అంటే నక్షత్రం పరంగా ఆ నక్షత్రం ఉన్నప్పుడు విడిచిపెట్టాల్సిన సమయము త్యాజ్యము, దీన్నే వర్జ్యము అంటారు. అమృత ఘడియలంటే ఏంటి, అమృత ఘడియలంటే ఒక నక్షత్రం ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించిన మంచి కాలాన్ని అమృత ఘడియలు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి అమృత ఘడియలు గాని వర్జ్యం గాని దేనికి సంబంధించినవి అంటే నక్షత్రానికి సంబంధించినవి. నక్షత్రానికి సంబంధించిన చెడు కాలాన్నేమో వర్జ్యం అంటారు, ఆ వర్జ్యంలో ఏ పనులు చేయకూడదు. నక్షత్రానికి సంబంధించిన శుభ సమయాన్నేమో అమృత ఘడియలు అంటారు. ఈ అమృత ఘడియల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. అలాగే దుర్ముహూర్తం అంటే ఏంటంటే, ఈ దుర్ముహూర్తం అనేది వార సంబంధమైనటువంటి శూల దోషము. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా వారాల పరంగా ఏదైతే చెడు కాలం ఉంటుందో దాన్ని దుర్ముహూర్తం అనే పేరుతో పిలుస్తారు. అలాగే జ్యోతిష శాస్త్రంలో యోగాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పారు. మనకి పంచాంగం చూసుకునేటప్పుడు పంచాంగం అంటే ఏంటి, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచాంగం అంటారు. వీటిలో యోగానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అందుకే పంచాంగం చూసుకునేటప్పుడు చాలా మంది యోగం కూడా చూసుకుంటారు. ఈ యోగాలు మొత్తం కూడా 27 యోగాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ 27 యోగాలలో 9 యోగాలు చెడ్డ యోగాలు. ఆ 9 యోగాలు ఉన్నప్పుడు ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. ఆ 9 చెడ్డ యోగాలు ఏంటంటే, మొట్టమొదటి యోగం విష్కంభ యోగం. ఈ విష్కంభ యోగం ఏ రోజైనా పంచాంగం చూసుకున్నప్పుడు ఉంటే ఆ రోజు ముఖ్యమైన పనులు చేస్తే జీవితంలో అడ్డంకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, వ్యతిరేకతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి విష్కంభ యోగంలో ఎలాంటి పనులు చేయకూడదు. ఆ తర్వాత రెండో యోగం అతిగండ యోగం. ఏ రోజైనా అతిగండ యోగం అని ఉన్నట్లయితే ఆ రోజు ఏవైనా ముఖ్యమైన పనులు చేస్తే ప్రయాణాల్లో ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అతిగండ యోగం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత మూడో యోగం ఏంటంటే శూల యోగము. శూల యోగం ఉన్న రోజు జీవితంలో ఎక్కువ పోరాటాలు చేయాల్సి వస్తుంది. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే సులభంగా అవ్వదు, ఒక పెద్ద యుద్ధంలాగా ఆ పని చేయాల్సి వస్తుంది. కాబట్టి శూల యోగం ఉన్న రోజు కూడా ముఖ్యమైన పనులు చేయకూడదు. ఆ తర్వాత నాలుగోది గండయోగం. గండయోగం అంటే ఏంటంటే, గండయోగం ఉన్నప్పుడు మనం ఏదైనా పనులు చేస్తే ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, దాంతో పాటుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గండయోగం మంచిది కాదు. ఆ తర్వాత ఐదో యోగం ఏంటంటే వ్యాఘాత యోగము అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. వ్యాఘాత యోగం అంటే ఏంటంటే, వ్యాఘాత యోగం ఉన్న రోజు ఎవరినైనా మీరు నమ్మి ఒక పని చేస్తే వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు, ఇతరుల వల్ల మోసపోయే అవకాశం ఉన్న రోజు వ్యాఘాత యోగం ఉన్న రోజు. అంటే నమ్మిన వాళ్ళు ద్రోహం చేయడానికి అవకాశం ఉన్న రోజు వ్యాఘాత యోగం ఉన్న రోజు. వ్యాఘాత యోగం ఉన్న రోజు ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఆ తర్వాత ఆరో యోగం వజ్రయోగం. వజ్రయోగం ఉన్న రోజు కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి.
ఏ పని ప్రారంభించినా అపజయాలు ఎక్కువగా ఎదురవుతాయి. కాబట్టి వజ్రయోగం ఉన్న రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు. ఆ తర్వాత 7వ యోగం వ్యతిపాత యోగం. వ్యతిపాత యోగం ఏ రోజైనా పంచాంగంలో ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు చేసుకుంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా కొన్ని కష్టాలు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 8వ యోగం పరిఘ యోగం. పరిఘ యోగం ఉన్న రోజు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే పనులు విపరీతంగా ఆలస్యం అవుతూ ఉంటాయి. పైగా పనుల్లో మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆఖరి యోగం 9వ యోగం వైధృతి యోగం. వైధృతి యోగం ఉన్న రోజు పంచాంగంలో ఎప్పుడైనా ముఖ్యమైన పనులు చేస్తే జీవితంలో స్థిరత్వం ఉండదు, సెటిల్మెంట్ ఉండదు, ఫ్లక్చుయేటింగ్ గా లైఫ్ ఉంటుంది, మానసిక అశాంతి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పిన 27 యోగాలలో మీరు ఎప్పుడైనా పంచాంగం చూసుకున్నప్పుడు ఈ 9 యోగాలు కనిపించినట్లయితే విష్కంభ యోగము, అతిగండ యోగము, శూల యోగము, గండ యోగము, వ్యాఘాత యోగము, వజ్ర యోగము, వ్యతిపాత యోగము, పరిఘ యోగము, వైధృతి యోగము ఇవి కనిపిస్తే ఆ రోజు సాధ్యమైనంత వరకు ముఖ్యమైన పనులు చేయకండి. ఒకవేళ చేయవలసి వస్తే దైవారాధన చేయండి, దేవాలయ దర్శనం చేసుకుని ఆ తర్వాత ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏ రోజైనా సరే ఈ అమృత ఘడియలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అమృత ఘడియలు ఉన్నప్పుడు ఎవరైనా మందులు స్వీకరిస్తే, వైద్యపరమైనటువంటి మందులు స్వీకరించడం ప్రారంభిస్తే ఎంత పెద్ద అనారోగ్యాలున్నా వాటి నుంచి చాలా తొందరగా బయటపడవచ్చని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు వాడటం ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజైనా అమృత ఘడియలు ఉన్న రోజుల్లో ప్రారంభించాలి. అమృత ఘడియలు ఉన్నప్పుడు, అమృత ఘడియల సమయంలో మందులు వాడటం ప్రారంభిస్తే ఖచ్చితంగా తొందరలోనే వ్యాధి తీవ్రత నుంచి బయటపడొచ్చని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం నిర్ధారించింది. అలాగే మనకి కరణానికి కూడా జ్యోతిష్యంలో ప్రాధాన్యత ఉంది. కొన్ని కరణాలు మంచివి కావు. ప్రధానంగా మనకి భద్రకరణం అంటారు, భద్రకరణము లేదా విష్టికరణం అంటారు. ఇది అష్టమి తిథి ఉన్న సమయాల్లో వస్తూ ఉంటుంది. ఈ భద్రకరణం, విష్టికరణం ఉన్నప్పుడు కూడా ముఖ్యమైన పని చెయ్యకూడదు. ఇలా యోగం చూసుకోవాలి, కరణం చూసుకోవాలి. అలాగే దాంతో పాటుగా రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వర్జ్యం ఇవన్నీ చూసుకుని అవి లేని సమయాల్లో అమృత ఘడియల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. శుభ సమయంలో ముఖ్యమైన పనులు చేసుకోండి. అన్నిటికంటే ఒక పంచాంగంలో గొప్పది ఏంటంటే అమృత ఘడియలు. పేరులోనే ఉంది, అమృతత్వాన్ని కలిగింపజేస్తుంది. అమృత ఘడియలు ఉన్నప్పుడు ఎవరైనా దేవాలయ దర్శనం చేసుకుంటే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అమృత ఘడియల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా వరకు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అమృత ఘడియలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్రంలో క్రకచ యోగం అని ఒక యోగం చెప్పారు. ఆ క్రకచ యోగం ఉన్నప్పుడు కూడా ముఖ్యమైన పనులు చేయకూడదు. క్రకచ యోగము అంటే ఏంటంటే 13 సంఖ్య వచ్చే విధంగా వారము తిథి కలిసి వస్తే దాన్ని క్రకచ యోగం అంటారు. అది మంచిది కాదు. అంటే వారంలో ఆదివారం మొదటి రోజు, సోమవారం రెండో రోజు, మంగళవారం మూడో రోజు, బుధవారం 4వ రోజు, గురువారం 5వ రోజు, శుక్రవారం 6వ రోజు, శనివారం 7వ రోజు, అలా 1 నుంచి 7 వరకు ఆదివారం నుంచి శనివారం వరకు వస్తాయి. అలాగే తిథులు తీసుకుంటే పాడ్యమి మొదటి తిథి, విధియ 2వ తిథి, తదియ 3వ తిథి, అలా లెక్క వేసుకోవాలి. అలా లెక్క వేసుకుంటున్నప్పుడు క్రకచ యోగం అంటే ఏంటంటే ఏ రోజైనా సరే వారము తిథి కలిసి వచ్చినప్పుడు 13 సంఖ్య రాకూడదు. అలా 13 సంఖ్య వస్తే దాన్ని క్రకచ యోగము అంటారు. అది విపరీతమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. శుభ కార్యక్రమాలు చేయకూడదు. వారాల్లో మొదటి వారం ఆదివారం అంటే 1, తిథుల్లో ద్వాదశి తిథి 12వ తిథి, 1 + 12 కలిపితే 13 వస్తుంది. కాబట్టి ఇది క్రకచ యోగం. ఆదివారము ద్వాదశి కలిసి వచ్చిన రోజు ఏ శుభ కార్యక్రమాలు చేయకూడదు. దాన్ని క్రకచ యోగం అంటారు. ఆ తర్వాత వారంలో రెండో రోజు సోమవారం, సోమవారం అంటే 2, తిథుల్లో ఏకాదశి 11వ తిథి, 2 + 11 13 వచ్చింది. కాబట్టి సోమవారము ఏకాదశి కలిసి వచ్చిన రోజు శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇది చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. సోమవారము ఏకాదశి కలిసి వస్తే బ్రహ్మాండమైన రోజు, మనం ఏ పనులు చేసుకున్న అద్భుతం. శుభ కార్యక్రమాలు చేయటానికి సోమవారం ఏకాదశి చాలా మంచిదని అందరూ అనుకుంటారు. కానీ క్రకచ యోగం అని జ్యోతిష్యంలో ఉంది. సోమవారం వారంలో రెండో రోజు, ఏకాదశి తిథుల్లో 11వ తిథి, 2 + 11 కలిపితే 13 వస్తుంది. దీని క్రకచ యోగం అంటారు. అందుకే సోమవారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు శుభ కార్యక్రమాలు చేయకూడదు. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. అలాగే మంగళవారము దశమి కలిసి వస్తే, మంగళవారం అంటే 3,
దశమ అంటే 10వ తిథి, 3 + 10 13. క్రకచ యోగం, మంగళవారం దశమి కలిసి వచ్చిన రోజు ఏం చేయకూడదు. అలాగే బుధవారము నవమి తిథి కలిసి వచ్చిన రోజు ఏ పని చేయకూడదు. బుధవారం అంటే 4, నవమి అంటే 9వ తిథి, 4 + 9 13. క్రకచ యోగం, ముఖ్యమైన పనులు చేయకూడదు. ఆ తర్వాత గురువారము అష్టమి, గురువారం అంటే వారంలో 5వ రోజు, అష్టమి అంటే 8వ తిథి, 5 + 8 13. క్రకచ యోగం, గురువారము అష్టమి కలిసి వచ్చిన రోజు ఏ పని చేయకూడదు. అలాగే శుక్రవారం వారంలో వచ్చే 6వ రోజు, సప్తమి తిథి 7వ తిథి, 6 + 7 కలిపితే 13. అంటే శుక్రవారము సప్తమి కలిసి వస్తే 13 వచ్చింది. క్రకచ యోగం, శుభ కార్యక్రమాలు చేయకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే శుక్రవారం బ్రహ్మాండం, సప్తమి తిథి బ్రహ్మాండం, శుక్రవారము సప్తమి కలిసి వచ్చింది శుభ కార్యక్రమం చేసుకోండి అంటారు. కానీ అలా చెయ్యకూడదు. శుక్రవారం అంటే వారంలో 6వ రోజు, సప్తమి అంటే తిథుల్లో 7వ తిథి, 6 + 7 13. క్రకచ యోగం, శుభ కార్యక్రమాలకు పనికిరాదు. ఇక చివరగా శనివారము షష్ఠి తిథి, శనివారం అంటే 7వ రోజు, షష్ఠి అంటే 6వ తిథి, 7 + 6 కలిపితే 13. క్రకచ యోగం, శనివారం షష్ఠి కలిసి వచ్చిన రోజు కూడా ముఖ్యమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇది జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. కాలామృతం అనే ప్రామాణిక జ్యోతిష గ్రంథంలో చెప్పారు. దీనికి ప్రమాణం కాలామృతం అనే జ్యోతిష శాస్త్ర గ్రంథం. కాబట్టి ఎవరైనా సోమవారం ఏకాదశి కలిసి వస్తే బ్రహ్మాండం శుభ కార్యక్రమాలు చేయొచ్చు అనుకోకండి. క్రకచ యోగం ఉంటుంది, శుభ కార్యక్రమాలు చేయకూడదు. శుక్రవారము సప్తమి కలిసి వస్తే బ్రహ్మాండం అనుకోకండి, క్రకచ యోగం ఉంటుంది. క్రకచ యోగం ఉన్నా కూడా శుభ కార్యక్రమం చేయవలసి వస్తే అప్పుడు యోగం చూసుకోవాలి, చెడు యోగం లేకుండా చూసుకోవాలి, కరణం చూసుకోవాలి, అమృత ఘడియలు చూసుకోవాలి, శుభ సమయం చూసుకోవాలి. వాటిని చూసుకొని క్రకచ యోగం ఉన్నా ఇబ్బంది లేదనుకుంటే గనక శుభ కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో ఉన్న రహస్యాలను తెలుసుకొని ముఖ్యమైన పనులు ప్రారంభించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.